శుభములు యేసుని నామములో వందనాలు మీకు వందనాలు క్రీస్తుని నామములో శుభములు మీకు శుభములు యేసుని నామములో వందనాలు మీకు వందనాలు క్రీస్తుని నామములో శుభములు మీకు శుభములు యేసుని నామములో వందనాలు మీకు వందనాలు. హ్యాపీ ఫాదర్స్ డే టు అవర్ స్పిరిచువల్ ఫాదర్. మనందరికీ ఆత్మీయ తండ్రిగా ఉండి ఎంతో ఆత్మీయమైన మార్గంలో నడిపిస్తున్న మన తండ్రి గారికి హృదయపూర్వకంగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకను వారికి ఆయురారోగ్యము శక్తిని బలమును అనుగ్రహించి మనందరినీ ఇంకను ఆత్మీయమైన ఎదుగుదలలో వాక్యములో భక్తిలో ప్రార్థనలో పరిశుద్ధతలో ఆయన మనల్ని ఇంకను ఆయురారోగ్యములతో ముందుకు నడిపించునుగాక. అందరూ కూడా అయ్యగారికి హ్యాపీ ఫాదర్స్ డే తెలియచేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరుకి మనవి చేస్తున్నాను. అనుదినము యేసుని మేలులు పొందాలని, అనుదినము యేసుని మేలులు పొందాలని. శుభములు మీకు శుభములు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన ఆత్మీయ తండ్రి గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయ్యగారు మాకు 2005 నుంచి మై హోప్ ఇండియా ప్రోగ్రాం ద్వారా పరిచయం అయ్యారు. బిల్లీ గ్రహం గారు పెట్టిన మై హోప్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ గారుగా అయ్యగారు మాకు పరిచయం అయ్యారు. 2005 అంటే ఇప్పటికీ దగ్గరగా 21 సంవత్సరం. నేను అప్పటి నుంచి ఇప్పటికీ అట్టే ఉన్నారు అయ్యగారు. నేను గుంటూరులో చూశాను అయ్యగారిని. అదే హుషారు, అదే వయసు, అప్పుడు ఎట్టున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. దేవుడు వారిని ఎంతగానో, వయసు మారినా కానీ ఆయన హుషారు తగ్గలేదు. అది దేవుడు ఆయనకి ఎంతో ఆరోగ్యాలు ఇచ్చారు. ఇంకా ఎంతో ఆరోగ్యాలు ఇచ్చి ఆయనకి ఇంకా ఎన్నో విధాలుగా అభివృద్ధి చెంది సంఘానికి ఆయన చేస్తున్న సేవను కూడా ఎంతగానో మనం అభినందించాలి. ప్రత్యేకంగా అయ్యగారికి అలాగే అమ్మగారికి కూడా మన ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంఘం తరఫున. శుభములు మీకు శుభములు యేసుని నామములో వందనాలు మీకు వందనాలు క్రీస్తుని నామములో. హల్లెలూయా. ఈ సమయంలో మరి తండ్రులైన ప్రతి ఒక్కరికి కూడా విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మరి తల్లి పాత్ర అయితే బయటకు కనిపిస్తుంది కానీ తండ్రి కనిపించడు. నిజంగా కుటుంబం కొరకు చాలా ప్రయాసపడుతూ ఉంటారు. మరి కుటుంబ భారం అంతా కూడా మీ మీద పెట్టుకుని మీరు మోస్తూ ఇటు భార్యను బిడ్డలని కూడా ఎంతో బాధ్యతగా మరి బాధ్యత వహించి నడిపిస్తూ ఉన్నారు. చాలామంది తండ్రులు అనేకమైన కష్టాలు పడి మరి కుటుంబాన్ని నడిపిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇంకనూ దేవుడు మీకు ఆరోగ్యాలు అనుగ్రహించి మరి కుటుంబాన్ని నడిపించడానికి కావలసిన జ్ఞానాన్ని తెలివిని మీ అందరికీ అనుగ్రహించునుగాక. మరి ఈ సమయంలో మరి అయ్యగారికి నేను కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు హస్బెండే కాదు కానీ మరి ఎక్కువగా ఫాదర్ యొక్క లక్షణాలు అయ్యగారిలో నేను చూశాను.
బిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఏ విధంగా పట్టించుకుంటారో ఆ విధంగానే మరి ప్రతి చిన్న విషయంలో కూడా మరి నన్ను పట్టించుకుని నాకు తండ్రిలాగా ఉండి మరి అన్ని విషయాల్లో క్లాస్ పీకడం కాదు అన్నీ సరిచేస్తూ మరి ప్రోత్సహిస్తూ ఎంతో కేర్గా చూసుకుంటున్నారు. అందుని బట్టి మంచి భర్తను అదేవిధంగా మరి తండ్రిగా నాకు ఇచ్చినందుకు నేను కూడా ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. శ్యామలా ఆంజనేయులు గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అందరికీ వందనములు. మరి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మన ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి పాస్టర్ గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరికి కూడాను శారీరక సంబంధమైనటువంటి ఒక తండ్రి ఉంటారు. అలాగే ముఖ్యంగా మనకి ఆత్మలను కన్నటువంటి తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆ ఆత్మల్ని సంరక్షిస్తూ ఈ లోకంలో ఆత్మీయంగా మనల్ని నడిపిస్తూ మరలా పరలోకానికి చేర్చగలిగేటువంటి ఒక మార్గదర్శి అయినటువంటి తండ్రి, ఆత్మీయ తండ్రిగా దేవుడి లోకంలో మనల్ని సేవకుల్ని సంఘ కాపరులని మనకు అనుగ్రహించాడు. ఒక తండ్రి కనిపించాడు కానీ తల్లి ఈ లోకంలోకి మనల్ని తీసుకురావడానికి ఒక సాధనం అయితే, తండ్రి అయితే రక్షణ బాధ్యత, ఒక మార్గదర్శిగా ప్రతి పనిని కూడాను నెత్తిన వేసుకొని ఈ లోకంలో ఆయన మరణించేటంత వరకు కూడా చూడండి. చాలామంది తల్లిదండ్రులు బిడ్డలకు పెళ్ళి అయిపోయి పెద్ద అయిపోయి వాళ్ళకి బిడ్డలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ బిడ్డల గురించి కూడా తండ్రులు ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ. అది కనిపించినటువంటి బాధ్యతని తండ్రి లోకంలో మోస్తూ ఉంటాడు. అయితే ఆత్మీయమైనటువంటి తండ్రులు ఈ లోక సంబంధంగా కాదు కానీ పరలోకానికి మనకి చేర్చేటువంటి బాధ్యతలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ కూడా మనల్ని ఆత్మీయంగా ముందుకు నడిపిస్తూ ఉంటారు. మరి అలాంటి వారిని సన్మానించుకోవటం మన యొక్క బాధ్యత. తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు మన దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. అదేవిధంగా మన పరలోకపు తండ్రిని, అలాగే ఈ లోకంలో మనకు జన్మనిచ్చినటువంటి తండ్రిని, ఆత్మీయంగా మనల్ని నడిపించేటువంటి తండ్రుల్ని మనము సన్మానించుకున్నప్పుడు పరలోకంలో శాశ్వత కాలము నిత్య జీవంలో ఉండేటువంటి భాగ్యం మనకు దొరుకుతుందని మరొకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సంఘ పరిచారకులకు, రక్షణ పొందిన వారికి, సంఘ పరిచారకులకు, ఆత్మలు కాచే కాపరులకు, ఆత్మలు కాచే కాపరులకు అనుదినము యేసుని మేలులు పొందాలని. పిలవగానే వచ్చినటువంటి పురుషులందరికీ కృష్ణాలు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. నన్ను ఒక ఆత్మీయ తండ్రిగా మీరు భావించి చూపిన ప్రేమ, చేసినటువంటి గౌరవ సన్మానానికి కృతజ్ఞుడను. దేవుడు మిమ్మలను తగిన రీతిగా ఆశీర్వదించును గాక.